కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నకిలీ కరెన్సీ ముద్రిస్తూ చలామణి చేసే అంతరాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని శ్లోకా వైన్స్ లో సిద్ధాగౌడ్ ఫిర్యాదుతో 8 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. 8 మంది నిందితులను అరెస్ట్ చేయగా మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 3,08,300 రూపాయలు నకిలీ కరెన్సీ, 15,300 ఒరిజినల్ కరెన్సీ, అలాగే 9 మొబైల్ ఫోన్స్, ఒక బ్రిజా కార్తో పాటు నకిలీ కరెన్సీ ముద్రించేందుకు ఉపయోగించే ప్రింటర్, కంప్యూటర్ తదితర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 4 త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. ప్రింటింగ్ స్టార్ట్ చేసి 9 మంత్స్ అవుతుంది. కానీ ఇంతకు ముందు సప్లయర్ చేసి ఆల్మోస్ట్ గా ఈ నెట్వర్క్ ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలు ఫేక్ కరెన్సీ వాళ్ళు సర్క్యులేట్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. బట్ వీళ్ళు కేవలం ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉండడం వల్ల మనం ఏంటంటే రూల్ అవుట్ చేయలేకపోతున్నాం. అంటే వీళ్ళకు అవుట్ ఆఫ్ కంట్రీ తోటి రిలేషన్ లింకింగ్ ఉందా లేదా అనేది చెప్పలేకపోతున్నాం. బట్ అది ఫర్దర్ గా మేము ఎంక్వైరీ చేస్తాం. చిరిగిపోయిన నోట్లు మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, నకిలీ నోట్లు ముద్రించే 8 మంది అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజేష్? నకిలీ నోట్ల వ్యవహారం ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. రసాయనాలు, రంగులపై అవగాహన ఉన్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన వక్ర బుద్ధిని ఉపయోగించి డబ్బులు ఎక్కువ సంపాదించాలనే కోణంలో నకిలీ నోట్ల తయారీ మిషన్తో పాటు మరో కొంతమందితో, ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమందితో పరిచయం పెంచుకున్నాడు. ఏదైతే బీహార్ రాష్ట్రానికి చెందిన రోహస్ జిల్లాకు సంబంధించిన రషీద్ ఎవరైతే ఉన్నారో ఆ రషీద్ ఛత్తీస్గఢ్, అలాగే ఏదైతే పశ్చిమ బెంగాల్, అలాగే యూపీకి చెందిన, మహారాష్ట్ర చెందిన కొంతమందితో పరిచయం చేసుకున్నాడు. వారందరితో పరిచయం చేసుకున్న తర్వాత ఏదైతే రంగులు, రసాయనాలకు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తనకు సైన్స్ పరంగా కొద్దిగా అవగాహన ఉంది, దాన్ని వక్రబుద్ధిగా ఉపయోగించుకోవాలని ఒక ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో సుమారు ఏదైతే బీహార్లోని తన నివాసంలోనే వాటికి సంబంధించిన సామాగ్రిని అన్ని కొనుగోలు చేసి ఎవరైతే 8 మంది ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళతో కలిసి ఏదైతే బీహార్లో తన ఇంట్లో ఈ నకిలీ నోట్లని ముద్రించడం జరిగింది. దాంతోపాటు అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకి పంచడం, అక్కడి నుంచి కామారెడ్డికి చేరింది. కామారెడ్డిలో ఏదైతే కామారెడ్డిలో ఒక వ్యక్తి డబ్బులు అంటే ఆన్లైన్లో 10,000 ఇస్తే 20,000 ఇస్తామని చెప్పి దాన్ని ఏదైతే కొరియర్ ద్వారా వివిధ ప్రాంతాలకి పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఏదైతే కామారెడ్డి చెందిన ఒక వ్యక్తి ఎవరైతే సిద్ధాగౌడ్ అనే వ్యక్తి ఎవరైతున్నారో తాను 10,000 ఇచ్చి, అంటే 10,000 ఇచ్చి మిగతా కొన్ని డబ్బులు ఎక్కువ తీసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వైన్ షాప్లో డబ్బులు ఇచ్చి ఇవ్వడం వల్ల ఈ ఘటన బయటకు రావడంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలిందని చెప్పుకోవచ్చు. ఈ సుమారు 8 మంది అంతర్రాష్ట్ర నకిలీ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి మరికొంతమంది పరారులో ఉన్నారు, వాళ్ళని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.